సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు మంత్రివర్గంలో ముసలం పుట్టిస్తున్నాయి. రోషయ్యను పొగుడుతూ అయ్యో తనకు ఆయన లాంటి సహచరులు లేరే అంటూ ఆవేదనను అక్కసును బెల్లగక్కారు. సీఎం ఇలా మాట్లాడటంపై మంత్రులు రుసరుసలాడుతున్నారు. ప్రత్యక్షంగానో పరోక్షంగానో మంత్రివర్గాన్ని అయోగ్యులుగా చిత్రీకరించారని కొందరు విసురులు విసురుతున్నారు. కష్టాల నుంచి గట్టెక్కించేందుకు తిమ్మరసు లాంటి సహచరులు కావాలన్నదే సీఎం ఫీలింగ్ అని మరికొందరు సర్దుకుంటున్నారు. మేనేజ్మెంట్ కోటాలో ఉన్నత స్థానాన్ని పొంది అనుచరులకు పదవులిచ్చి ప్రతిభను ఆశిస్తే మాత్రం ఎవరేమి చేస్తారన్న చర్చ హస్తం పార్టీ శ్రేణుల్లో నడుస్తోంది. రోషయ్య సంస్మరణ సభ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మంత్రివర్గంలో ముసలం పుట్టిస్తున్నాయి. రోషయ్య లాంటి సహచరులు లేకపోవడం పెద్ద లోటని, ఇందులో ముఖ్యమంత్రి తన మనోగతాన్ని బయటపెట్టారు. అయితే రేవంత్ గతంలో ఎన్నడూ పాలనలో భాగస్వామి కాకపోవడం వల్ల సీఎంగా ఆయన తీసుకునే నిర్ణయాలు ప్రజల్ని మెప్పించకపోగా వ్యతిరేకత మూటగట్టుకునేలా చేస్తున్నాయన్న చర్చ కాంగ్రెస్ లో ఉంది. ఈ పరిస్థితుల్లో శ్రీకృష్ణ దేవరాయలకు మహామంత్రి తిమ్మర్సులా తనకు ఒకరు కావాలన్నది ఆయన కవిహృదయం అయ్యుంటుందన్నది ఆసక్తికర అంశం. ఇదిలా ఉంటే తాము సమర్థులం కాదనే భావన వచ్చేలా సీఎం వ్యాఖ్యలు ఉన్నాయని సీనియర్ మంత్రులు రేవంత్ పై రుసరుసలాడుతున్నారు. కాగా రేవంత్ అండ్ బ్రదర్స్ ఒంటెద్దు పోకడలు పోతూ చిక్కుల్లో ఇరుక్కుంటే తామేం చేస్తామన్నది వాళ్ళ అంతర్గతం. ప్రభుత్వంపై సామాన్య మధ్యతరగతి ప్రజలు పెట్టుకున్న ఆశలు వేగంగా ఆవిరవడం కాంగ్రెస్ పార్టీని ఆందోళనకు గురిచేస్తోంది. రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై సర్వత్రా పెదవి విరుపులే అన్నది విస్పష్టం. పాలనలో అంతగా అనుభవం లేని ఆయన అనుక్షణం ఏకంగా వ్యవహరిస్తుండడమే అత్యంత నష్టాన్ని చేకూరుస్తుందన్నది విమర్శ. ఈ క్లిష్ట పరిస్థితుల్లో సరైన సలహాలు ఇచ్చి రేవంత్ను సవ్యమైన దిశలో నడిపే నాదుడే లేడన్నది పార్టీ వర్గాల ఉవాచ. ఏరికోరి తెచ్చుకున్న సలహాదారులు, ఇతర కీలక యంత్రాంగం సైతం ఆయన కంటే అనుభవరాహిత్యులు కావడం ట్విస్ట్. ఆపత్కాలంలో అండగా ఉన్నారన్న సానుభూతి కోటాలో ఆ పదవులు పొందిన వాళ్లు రేవంత్ కు సరైన సలహాలు ఇవ్వలేకపోతున్నారన్నది నిష్ఠూర సత్యం అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. ప్రస్తుతం సర్కారులో ఉన్న అనేక మంది ప్రతిభ కోటాలో కాకుండా రేవంత్ వ్యక్తిగత కోటాలో పదవులు దక్కించుకున్న వాళ్లే కావడం గమనార్హం. రేవంత్ పాలనను గాడిలో పెట్టేందుకు వాళ్ల మేధస్సు ఏమాత్రం సరిపోవడం లేదని, అసలు వాళ్ల ఎంపికలోనే మెరిట్ లేదన్నది టాక్. ఎంత మాటల మరాఠీ అయినా విపక్షాల దాడిని తానే ఒంటరిగా ఎదుర్కోవాల్సి రావడం రేవంత్ రెడ్డిని అసహనానికి గురి చేస్తోందని వినికిడి. ఇక ఆయనపై వ్యక్తిగతంగా తలెత్తుతున్న విమర్శల్ని సైతం తిప్పికొట్టే మంత్రులు దుర్బిని వేసి వెతికినా కనిపించడం లేదు. రేవంత్ వల్ల లబ్ధి పొందిన ఒకళ్ళిద్దరు మినహా నిరంతరం వెల్లువెత్తుతున్న ఆరోపణలను పూసుకొని సమాధానమిచ్చే సహచరులే ఆయనకు లేకుండా పోయారన్న వాదనలున్నాయి. మరోవైపు ముఖ్యమంత్రి సోదరులైనంత మాత్రాన తమ స్థాయిని దిగజార్చుకొని వాళ్ళు చేసే తప్పులను కాయాలా అన్న ఫీలింగ్ లో సీనియర్ మినిస్టర్లు ఉండడం రేవంత్ ను మరింత ఇరకాటంలో పడేస్తోంది. పార్టీ మారి వచ్చిన తనకు కాంగ్రెస్ లో సొంత బలం లేకపోవడం మైనస్ పాయింట్ అన్న భావనలో సీఎం ఉన్నట్లు వినికిడి. పుట్టు కాంగ్రెస్ వాది కాకపోవడం వల్ల రేవంత్ రెడ్డికి కేబినెట్లోని కొందరు సీనియర్ సహచరుల సహకారం అంతగా అందడం లేదనేది బహిరంగ రహస్యమే. పైగా మంత్రివర్గంలో అరడజన్ మంది సీఎం స్థాయి నాయకులే. ఢిల్లీలోని హైకమాండ్తో సత్సంబంధాలున్న బార్న్ కాంగ్రెస్ వాదులే. కుయుక్తులు, కుటిల రాజనీతి, మానిటరీ పాలిటిక్స్ తో పార్టీలోని సీనియర్లందరినీ వెనక్కి నెట్టి ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించిన రేవంత్ రెడ్డిది నిత్యం అభద్రతా భావమేనన్న వాదనలు ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తున్నాయి. సీనియర్ మినిస్టర్లను శాసించే పరిస్థితి లేకపోగా ఒక సీఎంగా కనీసం వాళ్ళ శాఖల్లో నేరుగా జోక్యం చేసుకోలేని దుస్థితి రేవంత్ రెడ్డిది అన్నది అపవాదు. ముఖ్యమంత్రి కావాలన్న జీవిత లక్ష్యం నెరవేరిందని, ఇక ఇప్పటి నుంచి మిగిలిన కాలమంతా ఆయనకు బోనస్ కిందే లెక్కన్నది ఏడాది పాలన ముగుస్తున్న తరుణంలో కాంగ్రెస్ శ్రేణులు చెప్తోన్న జోస్యం. ఇక తన హయాంలో ప్రభుత్వం సాధించిన విజయాలను జిల్లాల్లో నేతలు ఒక పండుగలా చేస్తారన్న రేవంత్ రెడ్డి ఆశ అడియాసే అయింది. ఆయనతో వ్యక్తిగత అనుబంధం ఉన్న ఒకరిద్దరు తప్ప వేరెవరూ పెద్దగా హడావిడి చేయకపోవడం రేవంత్ రెడ్డిని నారాజ్ చేసిందని వినికిడి. కాగా సంవత్సర కాలంలో సాధించిన ఆ కొన్ని ఘనకార్యాలను సైతం రేవంత్ రెడ్డి ఖాతాలో వేయడానికి సీనియర్ మంత్రులు సిద్ధంగా లేరు. పథకం ఏదైనా ఒక సీఎంగా తనకు రావాల్సిన మైలేజీ రావడం లేదన్నది రేవంత్ రెడ్డి అంతర్మదనమని తెలుస్తోంది.
రోజువారీ పాలనలో మంత్రివర్గ సహచరులెవరూ తనకు వెన్నుదన్నుగా నిలబడకపోవడం వల్లనే రోషయ్య లాంటి సహచరుడు లేకపోవడం అంటూ నిర్వేదంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల లోగుట్టు అన్నది పార్టీలో వినిపిస్తున్న వాదన. ఒక కేవీపీలా మరొక రోషయ్యలా కష్టాలు గట్టెక్కించే బృహస్పతి తనకెవరూ లేరన్నదే రేవంత్ అంతర్గతమని ఆయన వ్యాఖ్యలకు కాంగ్రెస్ నాయకులు ఇస్తోన్న భాష్యం.